వ్యవసాయం పరిస్థితి దృష్ట్యా ఆయకట్టు భూములకు ఒక పంటకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు అధికారులు. డ్యామ్ గేట్ల పరిస్థితి బాగోలేనందున ఖరీఫ్ సీజన్లో మాత్రమే సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం డ్యామ్ భద్రతా దృష్ట్యా 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా కర్నూలు ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. దృష్ట్యా ఈసారి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయకుండా కేవలం 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని అధికారులు నిర్ణయించారు. టీబీ డ్యామ్ యొక్క పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం డ్యామ్ గేట్ల భద్రత దృష్ట్యా కేవలం 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ టీబీ డ్యామ్ కింద ఈ ఖరీఫ్ సీజన్లో మాత్రమే సాగునీటిని విడుదల చేయాలని, రబీ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో నీటిని విడుదల చేయలేమని కూడా అధికారులు తేల్చి చెప్పారు. టీబీ డ్యామ్ ద్వారా ఇటు అనంతపురం, కర్నూలు జిల్లా, కడప జిల్లాలలో 2 పంటలకు ఖరీఫ్, రబీ సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతులు ఈసారి టీబీ డ్యామ్ భద్రత దృష్ట్యా గేట్ల మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి నేపథ్యంలో కేవలం ఖరీఫ్ సీజన్లో మాత్రమే పంటలు సాగు చేసుకోవాలని, రబీ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో సాగునీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని కూడా తుంగభద్ర డ్యామ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇటు డ్యామ్ కింద సాగునీటిని పరిశీలిస్తే మాత్రం కర్నూలు జిల్లాలో తుంగభద్ర డ్యామ్ కింద ఖరీఫ్ సీజన్లో 46,000 ఎకరాలకు భూములకు సాగు అవుతుండగా, ఇటు హెచ్ఎల్సి కింద 1,20,000 ఎకరాలు సాగు కావాల్సింది. కర్నూలు, అనంతపురము, కడప ఈ 3 జిల్లాలలో 1,20,000 ఎకరాలకు ఖరీఫ్ సీజన్లో సాగునీరు అందించాల్సి ఉంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగినూరు, కోడుమూరు ఈ 4 నియోజకవర్గాలలో 80,000 ఎకరాలకు 46,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఇటు ఖరీఫ్ సీజన్కి మాత్రమే సాగునీటిని విడుదల చేస్తామని ప్రకటించడంతో రబీ సీజన్లో మాత్రం దాదాపు కర్నూలు జిల్లాలో 1,00,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించే అవకాశాన్ని మాత్రం ఈసారి రైతులు కోల్పోతున్నారు. ఇటు రబీ సీజన్లో ఇటు కర్నూలు, అనంతపురం, కడప ఇటు హెచ్ఎల్సి కింద కర్నూలు, అనంతపురము, కడప, దిగువ కాలువ ఎల్ఎల్సి కింద కర్నూలు జిల్లాలో సుమారుగా 1,00,000 ఎకరాలకు పైగా సాగునీటిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్యామ్ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా తుంగభద్ర డ్యామ్ బోర్డు అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. డ్యామ్కు ఉన్నటువంటి 32 గేట్లను పరిశీలిస్తే గత ఏడాది ఆగస్టున 19వ గేటు నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో అప్పట్లో డ్యామ్ గేట్లకు సంబంధించిన నిపుణుడు కన్నయ్య నాయుడు సూచన మేరకు 1 నెల రోజుల పాటు శ్రమించి 19వ గేట్ని స్థానంలో సాఫ్ట్వేర్ గేట్ని అమర్చడంతో పరిస్థితి తాత్కాలికంగా కొలిక్కి తెచ్చారు. ఈ నేపథ్యంలో కన్నయ్య నాయుడు తుంగభద్ర డ్యామ్కి సంబంధించిన 32 గేట్లను పరిశీలించగా ఈ డ్యామ్ గేట్లకు సంబంధించి తక్షణమే మార్చాలని కూడా అప్పట్లో కన్నయ్య నాయుడు తుంగభద్ర డ్యామ్కు సూచించడం జరిగింది. నిపుణుల సూచనల మేరకు తుంగభద్ర డ్యామ్ బోర్డు అధికారులు కూడా డ్యామ్ భద్రత దృష్ట్యా మొత్తం 32 గేట్లలో కొత్త గేట్లను అమర్చేందుకు దాదాపుగా 18 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. ఈ మేరకు కాంట్రాక్టర్తో కూడా అగ్రిమెంట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ గేట్లను మార్చేందుకు మాత్రం ప్రయత్నిస్తే మాత్రం డ్యాంలో నీటి నిల్వలు ఉన్న దృష్ట్యా అందులో ఖరీఫ్ సీజన్లో ఎగువ నుంచి ఇటు డ్యామ్కు ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్న దృష్ట్యా గేట్ల మరమ్మతులు చేపట్టలేమన్న నిర్ణయానికి వచ్చి కేవలం ఖరీఫ్ సీజన్లో 105 టీఎంసీల స్థానంలో కేవలం 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసి ఎగువ నుంచి వస్తున్న నీటిని తుంగభద్ర నదికి దిగువకు వదిలివేయాలని, అదేవిధంగా ఈ ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాత రబీ సీజన్ నాటికి మాత్రం డ్యామ్ గేట్లకు సంబంధించి మొత్తం 32 గేట్లను తక్షణమే మార్చేందుకు కూడా కాంట్రాక్ట్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు తుంగభద్ర డ్యామ్ కింద ఈ ఏడాది తుంగభద్ర డ్యామ్ కింద 2 పంటలు సాగు చేసే రైతులకు మాత్రం డ్యామ్ పరిస్థితుల దృష్ట్యా కేవలం ఖరీఫ్ సీజన్కి మాత్రమే పరిమితమయ్యే అవకాశం అయితే ఏర్పడింది. దీనికి డ్యామ్ గేట్ల వద్ద ఉన్న పరిస్థితే దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.